నమస్తే అన్న అందరికీ నమస్కారం. మహిళలకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని చెప్పేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది. అది నిజమా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాము. మహిళా సమృద్ధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిరుపేద మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున పోస్టాఫీస్ ఖాతాలో జమ చేస్తూ ఉంది. ఇందుకోసం పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉంటే చాలట. ఎలా మొదలైందో ఎక్కడ మొదలైందో తెలియదు, కానీ ఈ ప్రచారం హైదరాబాద్ లో గత కొద్ది రోజులుగా జోరుగా జరుగుతూ ఉంది. ఈ ప్రచారాన్ని నమ్మిన హైదరాబాద్ మహిళలు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు ఖాతా తెరిచేందుకు అబిడ్స్ లోని జనరల్ పోస్టాఫీస్ కు కొద్ది రోజులుగా పోటెత్తుతూ ఉన్నారు. ఖాతాలు తెరిచేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్చి 24 నుంచి శనివారం దాకా 12 రోజుల వ్యవధిలో 2500 మంది మహిళలు పోస్టాఫీస్ లో అకౌంట్లు తెరిచారు. ఇది వరకు రోజుకు 5 లేదా 6 ఐపీబీ ఖాతాలు మాత్రమే తెరిచేవారమని చెప్పేసి ఇప్పుడు ఆ సంఖ్య రోజుకు 200 దాటుతూ ఉందని చెప్పి పోస్టల్ సిబ్బంది చెబుతూ ఉన్నారు. అయితే మహిళలకు నెలకు 2500 రూపాయల పథకం కింద సంబంధిత అధికారులు ఎవరైనా స్పష్టమైన ప్రకటన ఇస్తే బాగుంటుందని చెప్పి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ సంబంధిత అధికారులైతే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 2500 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో జమ అవుతాయని చెప్పేసి ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అటువంటి ప్రకటన రాలేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.